నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం LH టౌన్ హాల్లో నూతన రెసిడెన్సీని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు నామినేటెడ్ పదవుల నియామకంలో అత్యధిక శాతం సముచిత స్థానం కల్పించాలని వినతుల స్వీకరణ. ఇన్ఛార్జీలు మంత్రి కొలుసు పాదసారథి, టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మిలకు వినతి. శ్రీ ఉమా సోమేశ్వర వాకర్స్ అసోసియేషన్, శ్రీ ఉమా సోమేశ్వర మహిళా వాకర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో గునుపూడి మున్సిపల్ స్కూల్లో ప్రతిభావంతులకు ప్రోత్సాహకాలు. దుంపగడప గ్రామ దేవతలకు ఆషాఢం సారి సమర్పించిన భక్తులు. భీమవరం LH టౌన్ హాల్ కు ఎంతో చరిత్ర ఉందని, ఈ హాల్లో రెసిడెన్సీని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. బుధవారం LH టౌన్ హాల్లో నూతన రెసిడెన్సీని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. రెసిడెన్సీ నిర్వాహకులు మాగాపు ప్రసాద్, ఎరంశెట్టి రాజేష్, కత్తుల నీలేంద్ర, రామ్జీ మాట్లాడుతూ సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా రెసిడెన్సీ సరికొత్త హంగులతో ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో LH టౌన్ నాయకులు మెంటే పాదసారథి, సెక్రటరీ గ్రంథి సురేష్, ఉపాధ్యక్షులు కోళ్లాబ్బులు, జనసేన పట్టణ అధ్యక్షుడు చెనమల్ల చంద్రశేఖర్, మల్లిడి తిరుమలరావు, ఒబిలిశెట్టి రామకృష్ణ, AMC మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, నల్లం చిట్టిబాబు, కారుమూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు టౌన్ హాల్ రెసిడెన్సీ భవనాన్ని టౌన్ హాల్ వారు పాట పెట్టడం జరిగింది. ఆ భవనాన్ని మాగా ప్రసాద్ వాళ్ళ బృందం వారు పాడుకున్నారు. ఈ రోజున అది ప్రారంభించడం జరిగింది. వారికి చక్కగా సక్సెస్ అవ్వాలని, వ్యాపార అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాం. గౌరవనీయులు ఎమ్మెల్యే గారి సహకారంతో ఇవాళ మేము టౌన్ హాల్ తీసుకున్నాం. దాని ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన ఎమ్మెల్యే గారికి, అలాగే మిగతా పార్సారథి గారికి, చంద్రబాబు గారికి, మల్లిడి బాబీ గారికి, అందరికీ మా ఫ్రెండ్స్ సర్కిల్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. దీన్ని మాకు అందరూ సహకరించి మా వ్యాపార అభివృద్ధి, దినదిన అభివృద్ధి చెందాలని, దానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. భీమవరం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు నామినేటెడ్ పదవుల నియామకంలో అత్యధిక శాతం సముచిత స్థానం కల్పించాలని మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో వినతుల స్వీకరణ. ఇన్ఛార్జీలు రాష్ట్ర మంత్రి కొలుసు పాదసారథి, టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మిలకు భీమవరం, వీరవాసరం మండలాలు పట్టణ టీడీపీ కమిటీల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు కొల్లేపర శ్రీనివాస్, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, రేవు వెంకన్నలు మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గంలోని సుమారు 300 మంది టీడీపీ నాయకులు పార్టీ ఆదేశించిన అన్ని కార్యక్రమాలు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో అంకుటిత దీక్షతో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి విశేష కృషి చేయడం జరిగిందని, పార్టీ పటిష్టతకు కృషి చేసిన టీడీపీ నాయకులకు అత్యధిక శాతం నామినేటెడ్ పదవులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, గూడూరి సుబ్బారావు, 2 మండలాల అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, రేవు వెంకన్న, కౌరు పృథ్వీశంకర్, జిల్లా టీడీపీ కార్యాలయ కార్యదర్శి ఉప్పులూరి చంద్రశేఖర్, టీడీపీ నాయకులు నేదునూరి గంగాధర్ తిలక్, కొరిపల్లి శ్రీనివాస్, చోడిశెట్టి నారాయణస్వామి, కొయ్యలగడ్డ గణపతి, చింతా కనకయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.
ఉమా సోమేశ్వర వాకర్స్ అసోసియేషన్, శ్రీ ఉమా సోమేశ్వర మహిళా వాకర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర ఉన్నత ప్రాథమిక పాఠశాలలు గునుపూడి నందు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు జామెంట్రీ బాక్సులు, మిగతా విద్యార్థులందరికీ నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. అలాగే 2023-24 విద్యా సంవత్సరంలో 9, 10వ తరగతుల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు 9వ తరగతి మ్యాథ్స్ లో ప్రథములుగా నిలిచిన విద్యార్థికి నగదు బహుమతులు, మ్యాథ్స్ లో 95% కన్నా అధికంగా మార్కులు సాధించినందుకు మరో విద్యార్థికి నగదు బహుమతి, నల్లం నాగేశ్వరరావు, కరి సూర్యనారాయణ, మోపిదేవి సత్యనారాయణ ఆర్థిక సహకారంతో అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యామల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లం రఘుబాబు, అధ్యక్షులు మెంటే పూర్ణచంద్రరావు, మహిళా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, మహిళా కార్యదర్శి మెంటే లక్ష్మీకాంతి, జేడీ శ్రీనివాస్, పురుషోత్తపు అర్జునరావు, మార్టిన్ బాబు, ఒబిలిశెట్టి సోంబాబు, కట్టా రాఘవులు, గుర్రాల కృష్ణమూర్తి, రాము, మోహన్ తదితర వాకర్ మిత్రులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మరి మన 10th క్లాస్ స్టూడెంట్స్ కానివ్వండి, అదేవిధంగా 10th క్లాస్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేసిన వారికి క్యాష్ ప్రైజ్ ఇవాళ మరి ఉమా సోమేశ్వర వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుక్స్ను కొన్ని గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. దీనికి కేవలం ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వడం లేదు అన్నది కాదు, ఇవాళ వాళ్ళకి ఇనిషియేషన్ తీసుకుని ఇక డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలా మరింత ముందుకు వచ్చి మన పిల్లలకి సేవా తత్పరతోటి కొంత మోటివేషనల్గా పెద్దవాళ్ళందరూ వచ్చి ఇక్కడ భాగస్వాములు కావడం అనే దాన్ని నేను సహకరించాలి. నాకు చెప్పి 2 hours అయింది. నాకు మార్నింగ్ చెప్పేటప్పటికీ నాకు నిజంగా నాకు రాలేదు, కానీ అలా ఫోన్ చేసి నేను ఇలా చేస్తున్నాను అనగానే నాకు మన పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి మనం ఖచ్చితంగా రావాలి అన్న ఉద్దేశంతో ఈ 15 years నుంచి కూడా ఉమా వాకర్స్ అసోసియేషన్ ఉన్న మన పార్క్ దగ్గర అందులో వారంతా ఆధ్వర్యంలో ఇక్కడ కొంతమంది అగాధుల సహకారంతో అందులో నేను ఫస్ట్ స్టార్ట్ చేశాం. తర్వాత చాలామంది వచ్చారు. ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడా మోటివేట్ ఉత్సాహం నింపడం, స్పోర్టివ్నెస్ స్పిరిట్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఉమా వాకర్స్ అసోసియేషను, అక్కడ వాకర్స్ అసోసియేషన్, ఇక్కడ ఉమా సోమేశ్వర హై స్కూల్ అని చెప్పి ఈ రెండింటికి అనుభవం సంబంధం. మాకు ఆ స్కూల్కే ఇస్తారా, మిగతా మా స్కూల్ ఉన్నాయి కదా అని మిమ్మల్ని చాలామంది అడిగారు. అయితే మాకు మోటివేటివ్ ఏంటంటే మా స్వామి సోమేశ్వర స్వామి దయచేయండి ఏది ఇక్కడ సోమేశ్వర ఆఫీస్లో సభ్యులు, ప్రెసిడెంట్, సెక్రటరీ అందరికీ కూడా, గౌరవ సభ్యులు అందరికీ కూడా మా పాఠశాలకు ఇచ్చేసినందుకు, మన పాఠశాల విద్యార్థుల్ని ఉన్నత స్థానాల్లో తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా మన విద్యార్థులకు చాలా వాల్యుబుల్ బాక్సెస్, అలాగే నోట్బుక్స్, అలాగే కొంతమంది విద్యార్థులకు అయితే క్యాష్ ప్రైజెస్ కూడా ఇవ్వడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పాఠశాల తరఫున హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. మంచి స్థాయిలో మంచి రిజల్ట్తో ముందుకు వెళ్ళాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు కాబట్టి మీరంతా కూడా ఈ సంవత్సరం కూడా మంచి రిజల్ట్ తీసుకొస్తారని ఆశిస్తున్నాను. అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మేము పిల్లలకి, మీరు స్టూడెంట్స్కి అడుగుకోమని కానీ వాళ్ళకి అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ అవసరాలకి తగ్గట్టు అడిగి వాళ్ళ అవసరాలకి మేమైతే చిరుసాయం చేస్తున్నాం. అది చిరుసాయం మాత్రమే. మీరు బాగా చదువుకోవాలి, చదువుకెళ్ళి మీ భవిష్యత్తు బంగారు బాటు చేసుకోవాలి. మేడం గారు అన్నట్టు స్కూల్కి వచ్చామా వెళ్ళామా అని కాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ రోజు స్కూల్లో ఎంత నేర్చుకున్నాం, ఏం నేర్చుకున్నాం అనేది మళ్ళీ మీరు ఇంటి దగ్గర కంపల్సరీ ఖచ్చితంగా చదువుకుంటే మీకు ఫ్రీగా ఉంటుంది. అలా ఎగ్జామ్స్లో కూడా మీరు ఫ్రీగా ఉంటారు. ముఖ్యంగా నేను గర్ల్స్ చెప్పదలుచుకున్నాను, మీరు కూడా బాగా చదువుకోవాలి. ఆడవారు అన్ని రంగాల్లోనే ముందున్నారు.
మనం ముందు మన భవిష్యత్తు మన కాళ్ళ మీద మనం నిలబడి స్ట్రాంగ్గా నిలబడాలి మనం మహిళలుగాను. ఫస్ట్ మ్యాథమెటిక్స్, హై స్కోర్ ఇన్ మ్యాథమెటిక్స్కి ఈ 7 ప్రైజులు మన అసోసియేషన్ గౌరవాధ్యక్షులు నల్ల వెంకటకృష్ణ నాగేశ్వరరావు గారు, అలాగే ఇదే స్కూల్లో అభ్యసించి ఇండియన్ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా రిటైర్డ్ అయిన కర్రి సూర్యనారాయణ గారు, అలాగే హైయెస్ట్ మ్యాథమెటిక్స్ స్కోర్ సంపాదించుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంక్ ఆఫీసర్గా రిటైర్డ్ అయిన మోపదేవి సత్యనారాయణ గారుల ఆర్థిక సహకారంతో ఇక్కడ ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. అయితే నాకు చాలా ఇంట్రెస్ట్గా వస్తున్నారు, ఎందుకంటే విద్యార్థులకి ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో. కాబట్టి అలాగే అధ్యాపక సిబ్బంది కూడా చాలా కష్టపడి పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని వీరందరూ కూడా విజయవంతం చేస్తున్నారు. అనుకున్న మన మున్సిపల్ స్కూల్ వాళ్ళు కూడా చాలా బాగా అభివృద్ధిలో వచ్చింది. అలాగే వీరందరూ విద్యార్థులందరూ కూడా బాగా ఇష్టపడి చదువుకుని స్కూల్ పేరు తీసుకోవాలి. పోటీ పడాలనే ప్రాంతంతో వీళ్ళందరూ బాగా చదివి 10th క్లాస్లో మార్కులు తెప్పిస్తున్నారు. ఈ 10th క్లాస్లో ఫస్ట్ వచ్చిన పిల్లలందరికీ నా ధన్యవాదాలు, ఆశీస్సులు. భారత క్రీడారంగం వర్ధిల్లాలి, జై భారత్, జై జై భారత్ అంటూ భీమవరం పట్టణంలో ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులతో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అభినందనలు తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన 2వ పట్టణ సీఐ జి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్స్లో మను బాకర్ భారత్ తరపున మొదటి బోణీ కొట్టడం గొప్ప విజయమని, భారతదేశం గర్వించదగ్గ విషయమని అన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి న్యూటన్, కళాశాల ప్రిన్సిపల్ ఏ అనురాధ మాట్లాడుతూ ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలను సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించడం అభినందనీయమన్నారు. మిగిలిన విభాగాల్లో అనేక విజయాలు సాధించాలని కోట్లాది మంది భారతదేశ అభిమానులు కోరుకుంటున్నారని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ భారతదేశంలో క్రీడా రంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ సహకారం అందిస్తే మరిన్ని విజయాలు సాధిస్తారని అన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ సతీష్, ఏఓ సురేష్ విద్యార్థులు పాల్గొన్నారు. 2024 ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్స్లో భారతదేశానికి చెందిన హర్యానాకి చెందిన మను బకర్ అనే అమ్మాయి ఒలింపిక్స్ బ్రాంజ్ మెడల్ సంపాదించినందుకు గాను దాని సంఘీభాగంగా ఇవాళ ఆదిత్య డిగ్రీ కాలేజ్ భీమవరం వారు చేస్తున్న సంఘీభావ కార్యక్రమానికి ప్రత్యేకంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన రంగసాయి గారికి, కృష్ణ గారికి, న్యూటన్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన భారతదేశం ఈ ఒలింపిక్స్లో మరిన్ని మెడల్స్ సాధించాలని, భారత క్రీడారంగం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. క్రీడారంగాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి ఈ మను బారక్ను అంతా ఆదర్శంగా తీసుకోవాలి. మరి విద్యార్థులంతా కూడా ఈ స్పోర్ట్స్ మీద చాలా ఆసక్తిగా ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే, మరి మను బారక్ ఇవాళ 2 బ్రాంచ్ సంపాదించిందంటే 100 ఏళ్ల క్రితం జరిగిన మళ్ళీ విజయం జరిగింది. ఇదే విధంగా భారతీయ క్రీడా రంగం వర్ధిల్లాలని కోరుకుంటూ ప్రభుత్వాలు కూడా క్రీడారంగానికి సంపూర్ణ నిధులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.